నమస్తే విజయన్ అగ్రో. చాలా మంది చాప్ కట్టర్లు పర్చేజ్ చేస్తుంటారు కానీ వాటి మెయింటెనెన్స్ పైన అవగాహన సరిగా లేకపోవడం వల్ల చాలా మంది చాప్ కట్టర్లు అనేది కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం 10 HP విత్ మోటార్తో ఉన్న చాప్ కట్టర్ దగ్గర ఉన్నాం. మనము మెయింటెనెన్స్ విషయం గురించి సంబంధించి చిన్న ఒక వీడియో చేస్తున్నాం మీకోసము. ప్రతి వారము ఏం చేయాలంటే ఫార్మర్ బేరింగ్స్ అనేవి ఉంటాయి చాప్ కట్టర్కి, వాటికి హబ్బులు ఉంటాయి. వాటి గ్రీస్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలనే విషయం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ట్రాక్టర్ పీటీఓకి సంబంధించి 2 బేరింగ్లు ఉంటాయి ఇక్కడ, 1, 2. ఈ హోల్స్ లో ప్రతి వారము గ్రీస్ కొట్టుకోవాలి. అలాగే ప్లస్ మన మెయిన్ షాఫ్ట్ కి సంబంధించి బేరింగ్లు ఉంటాయి. వీటికి 1, అటువైపు ఒక 2 ఉంటాయి. వీటికి గ్రీస్ మనం ప్రతి వారం అప్లై చేసుకోవాలా. అలాగే ఈ చైన్ కి కానీ ప్రతి వారం గ్రీస్ అప్లై చేసుకోవాలి. లింక్స్ కి కానీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంటాయి కాబట్టి ఈ ప్లేస్ కానీ అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటికి మనం గ్రీస్ అప్లై చేసుకోవాలా. అలాగే ఇక్కడ హబ్బులు 1, 2, ఇటువైపు ఒక 2, అటువైపు ఒక 4, మొత్తం ఇటువైపు ఒక 4 ఉంటాయి. వీటికి మన గ్రీస్ అంతా గ్రీస్ అప్లై చేసుకోవాలి, వారం వారం అప్లై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇలాంటి ఆయిల్ కుప్పొడి తీసుకొని ఇవి రోలర్స్ అనేది పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటికి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల ఏమైతుందంటే రాపిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటికి ఎవ్రీడే రాపిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మూత్ గా ఉంటాయి. అంటే రోలర్స్ పైకి కిందకి దిగడం వలన మనకు కంప్లైంట్స్ అనేది కొంచెం తగ్గుతుంది. వీటికి ఇటు అటువైపు ఒకటి, ఇటువైపు లింకులకు కానీ కొంచెం లైట్ గా అట్లా మనం ఆయిల్ వారం వారం అట్లా వేసుకుంటే మన్నిక అనేది ఎక్కువ వస్తాయి. అలాగే వాటితో పాటు మన కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ కి సంబంధించి ఇక్కడ కానీ 2 బేరింగ్స్ ఉంటాయి. ఇటువైపు కానీ మనం వీటితో ఈ గ్రీస్ గన్తో ఇటువైపు మనం గన్తో మనం వారం వారం అప్లై చేసుకుంటే ఈ రోలర్స్ అనేది వీటి లోపల ఉన్న బేరింగ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలాగే మనం చాప్ కట్టర్ వచ్చిన వెంటనే అందరూ దబ్బని చాలా మంది వీటిలో మేము ఆయిల్ గ్రీస్ పోసింటామని అనుకుంటారు కానీ ఆయిల్ గ్రీస్ ఏమేమి, ఎందుకంటే ఎంటీగా పంపిస్తాము. వీటికి గేర్ బాక్స్ నీట్ గా ఓపెన్ చేసుకొని మీకు బయట నుండి తెచ్చుకోండి, లేదంటే కన్నా మనం కంపెనీ తరఫున మనం ఆయిల్ ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. ఇది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వీటిని కానీ మీరు వాడుకోవచ్చు. రాక్ ఆయిల్ అంటే ఇది మామూలుగా ఆయిల్ మీకు బయట కొనాలంటే 140 గ్రేడ్ ఆయిల్ ప్లస్ గ్రీస్ మిక్స్ చేసుకొని వాడుకుంటున్నట్లయితే కన్నా గేర్ బాక్స్ అనేది మన్నిక అనేది ఎక్కువ వస్తుంది. మామూలుగా వీటికి సంబంధించి మన 10 HP గేర్ బాక్స్, డబల్ గేర్ బాక్స్ వచ్చేసి మనము 4 లీటర్లు మనం ఈ రాక్ ఆయిల్ అనేది వాడాల్సి ఉంటుంది. మామూలుగా మిగతా వాటికి సంబంధించి చాప్ కట్టర్లకు 1.5 లీటర్ ఆయిల్, 1/2 kg గ్రీస్ అనేది మిక్స్ చేసుకుంటాం. అంటే మామూలుగా 5 HP కానీ 3 HP కానీ వాటి చాప్ కట్టర్లకు ఉన్న చిన్న గేర్ బాక్స్ ఉన్న వాటికి 1.5 లీటర్ ఆయిల్, 1/2 kg గ్రీస్ వాడుకుంటాం. ఈ 10 HP స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మినిమం 4 లీటర్లు గ్రీస్ వేసుకోవాలి. వీటికి గ్రీస్ ఆయిల్ రాక్ ఆయిల్ వేసుకోవాలి. లేదంటే 140 గ్రేడ్ ఆయిల్ వచ్చేసి ఒక 3 లీటర్లు వేసుకొని 1 kg గ్రీస్ కలుపుకొని వాడుకున్నట్లయితే గేర్ బాక్స్ అనేది మన్నిక అనేది ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఈ చాప్ కట్టర్ అనేది బ్లేడ్ మెయిన్ వచ్చి చాప్ కట్టర్ బ్లేడ్ అనేది మనం ఎండు సోపు కట్ చేసినట్లయితే కన్నా చాప్ కట్టర్ బ్లేడ్ అనేది మొద్దు పారుతూ ఉంటుంది. చాప్ కట్టర్ బ్లేడ్ ఎంత షార్ప్ ఉంటే కటింగ్ అంత నీట్ గా ఉంటుంది. చాప్ కట్టర్ అనేది లైఫ్ అనేది కానీ ఎక్కువ వస్తుంది.